శ్రీమతి నమః. పరాయి వాళ్ళ పరిపాలన మనకి అలవాటైపోయింది. అందుకే మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, మనకి ఎవరైనా వెన్నుపోటు పొడిచినా వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడం. మాట్లాడం కాదు, మనకి అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో మనం హాయిగా సేఫ్టీగా ఉన్నామా లేదా, మనము మన పిల్లలు హాయిగా ఉన్నారా లేదా, మనకి కావలసినవన్నీ నెరవేరిపోతున్నాయా లేదా, అంతవరకే కావాలి. మనకి ఏదైనా ఉపయోగపడితే మాత్రమే మనం దాని వంక చూస్తాము, దాని జోలికి వెళ్తాం. అందుకే ఎవరు పడితే వాళ్ళు మన ధర్మం గురించి, మన భారతదేశం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న ఒక అమ్మాయి భారతదేశంలో పుట్టడం చాలా తప్పుగా మాట్లాడింది. ఎంతో దురదృష్టం చేసుకుంటే తప్ప ఈ భారతదేశంలో పుట్టరట. ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి అలా మాట్లాడింది చెప్పండి. భారతదేశంలో పుట్టి భారతదేశపు గాలి పీల్చుకుంటూ ఇక్కడ తన జీవన ఆధారం ఏదైతే ఉందో ఆ జీవన ఆధారానికి ఈ భారతదేశం మార్గం చూపిస్తూ ఉంటే ఈ భారతదేశంలో పుట్టడం దౌర్భాగ్యం అంట, దురదృష్టం అంట. అసలు అలా మాట్లాడచ్చా? అలా మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చింది ఎవరు? మనం ఇచ్చాం. ఎందుకంటే మనల్ని ఎవరు ఏమన్నా సరే నోరు మూసుకొని కూర్చుంటాం కాబట్టి. మొన్నటికి మొన్న ముంబైలో జరిగిన ఒక సమావేశంలో ఒక మహానుభావుడు అంటాడు కదా, హిందూ శక్తికి వ్యతిరేకంగా పోరాడతాం, హిందూ ధర్మంలో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడతాం అన్నాడు. అంటే హిందూ ధర్మంలో శక్తి ఉంది, ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడతాము అంటే అర్థం ఏంటి? మన దేవీ దేవతలను ఉద్దేశించి అన్నాడా? లేదు అంటే మన స్త్రీమూర్తులని చూసి ఆ మాట అన్నాడా? లేదు అంటే మన హిందూ ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో, మన హిందువులను ఎవరైతే రక్షించాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ధర్మ మార్గంలో నిలబడి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ శక్తి గురించి మాట్లాడారా? ఎంత ధైర్యం ఉంటే హిందూ ధర్మంలో శక్తి ఉంది, ఆ శక్తికి వ్యతిరేకంగా మాట్లాడతాము అని చెప్పి అంటారు. అలా అన్నా కూడా మనకి ఏం పట్టదు. ఎందుకంటే అన్నది మనల్ని కాదు, హిందువులని. కాబట్టి మనం హిందువుల్లో లెక్కేసుకోం. అప్పటి వరకు ఏదైనా కష్టం మన ఇంటి వరకు వస్తే తప్ప మనం అందులో కలుపుకోం. కాబట్టి సర్లే ఎవరినో అనుకున్నారని చెప్పి మనం వదిలేస్తాం. మొన్నటికి మొన్న బెంగుళూరులో 17వ తారీఖున జరిగింది. ఒక షాప్ అతను హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు. అలా హనుమాన్ చాలీసా పెట్టుకుంటే బయట నుంచి 4 వ్యక్తులు వచ్చి అతన్ని కొట్టి బయటికి తీసుకొచ్చేసారు. అంటే హనుమాన్ చాలీసా పెట్టుకుని మనం వినకూడదా? అలా వింటుంటేట చాలా పెద్ద సౌండ్ వస్తుందిట, అందుకని వచ్చి కొట్టారట. మరి ప్రతి ఆదివారం శుక్రవారం గట్టిగా మైకుల్లో వాళ్ళు పాడుకుంటూ ఉంటారు కదా, ఆ రోజు ఎప్పుడైనా మనం అడ్డు చెప్పామా? ఆ రోజు ఎప్పుడైనా మనం ఎవరినైనా నిందించామా, కొట్టామా చెప్పండి? ఎందుకంటే మనకి మాత్రమే పరమత సహనం ఉండాలి కాబట్టి, మనకి మాత్రమే సోదర భావం ఉండాలి కాబట్టి మనం ఎవరిని ఏమీ అనవు. కానీ ఎవరైనా వచ్చి మనల్ని కొట్టచ్చు, తిట్టచ్చు, నిందించచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మొన్నటికి మొన్న ఇంకో మహానుభావుడు అంటాడు కదా, బ్రాహ్మణుల ఆడపిల్లను తీసుకొచ్చి వివాహం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తాడట. అసలు తేలిగ్గా కనపడ్డారా? బ్రాహ్మణుల ఆడపిల్లను తీసుకొచ్చి వివాహం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడానికి ఎంత ధైర్యం ఉండాలి ఒక్కసారి చెప్పండి. అంటే తేలిగ్గా ఆడపిల్లలు దొరికారా? అందులోనూ బ్రాహ్మణ ఆడపిల్లలు దొరికారా? ఇప్పుడు మనం బ్రాహ్మణ ఆడపిల్లల్ని అనుకున్నారు కాబట్టి నోరు మూసుకుని కూర్చుంటే వాళ్ళు బ్రాహ్మణ ఆడపిల్లల మాత్రమే అనలేదు, బ్రాహ్మణుల్ని అంటే నోరు మూసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదురు తిరగలేరు కాబట్టి ఈ బ్రాహ్మణులు అని మాత్రమే అన్నారు, హిందువులు అని అనలేక. హిందువులు అని అనుంటే బహుశా ఇంకొంతమంది ఎవరైనా సరే అతని మీద చర్య తీసుకుని ఉండేవారేమో. బ్రాహ్మణులు అన్నారు కాబట్టి కనీసం అతన్ని ఒక్క మాట కూడా ఎవరు అనలేకపోయారు. మనం ఇంతమంది ఇన్ని రకాలుగా మన గురించి మాట్లాడుతున్నా, అలాగే రజాకార్ సినిమా, ఆ రజాకార్ల సినిమా గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఏమనిట, రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఈ సినిమా తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారు, ఉన్నది ఉన్నట్లు చూపించలేదు అని. ఉన్నది ఉన్నట్లు చూపించలేదు అనడానికి నోరు ఎలా వచ్చిందండి? ఎంతమంది ఆడబడుచుల ప్రాణాలు పోయాయి, ఎంతమంది సజీవ దహనం అయిపోయారు, ఎంతమంది పిల్లలు
అసువులు బాసేశారు, ఎంతమంది పురుషుల ప్రాణాలు గాలిలో కలిపేశారు. ఇన్ని దురాగతాలు అక్కడ జరిగితే పూర్తి చరిత్ర బయటికి రాలేదు. ఇప్పుడు ఇంకొకరి మీద ద్వేషం చూపించటం కోసం మాత్రమే ఈ సినిమాని తీశారు అని మాట్లాడుతున్నారే. నిజంగా మాట్లాడిన వాళ్ళకి కొంచెమైనా సరే ఆలోచన ఉందా చెప్పండి? అప్పటి చరిత్ర తీసి నిజంగా చదివితే ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం అయిపోయారు, ఇప్పటికీ ఎవరు అన్యాయం అయిపోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా మనం మేలుకొందాం. మన ధర్మాన్ని ఎవరు నిలబడతారు, మన ధర్మాన్ని ఎవరు కొనసాగిస్తారు, మనల్ని ఎవరు ధర్మ మార్గంలోకి నడిపిస్తారు అనే విషయాన్ని ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం. మనకెందుకులేం దయచేసి ఊరుకోవద్దు. 1664లో ఔరంగజేబు వారణాసి మీద యుద్ధానికి వచ్చినప్పుడు ముక్కు మూసుకుని కందమూలాలు తింటూ అరణ్యాలలో ఉంటూ ఒంటికి బూడిద రాసుకుంటున్న నాగ సాధువులు వచ్చి ఈ ఔరంగజేబు యొక్క సైన్యం మీద పడి వాళ్ళని తిరగొట్టి పంపించేశారు. వాళ్ళకి నాకెందుకు లేని ఊరుకుని ఉండుంటే ఆ రోజే ధ్వంసం చేసేసి ఉండేవాడు. కానీ ఈ నాగ సాధువులు వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. ఆ తరువాత మధుర, బృందావనం దీని మీదకి అహ్మద్ షా దండయాత్రకి వచ్చినప్పుడు 10,000 మంది నాగ సాధువులు అతనికి ఎదురుగుండా వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టారు. ఆ తరిమి కొట్టే ప్రయత్నంలోనే ఎంతో మంది నాగ సాధువులు మరణించారు, వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. అలాగే రామ మందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా ఎన్నోసార్లు మన దేశం మీదకి ఎంతమంది ఇస్లామిక్ వాళ్ళు దండయాత్రకు వచ్చారో తెలుసు. అప్పుడు కూడా ఈ నాగ సాధువులు వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? ముక్కు మూసుకుని వాళ్ళు కూడా అరణ్యాల్లో ఉండిపోవచ్చు కదా, వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షమైపోతాడు కదా, వాళ్ళకి భగవంతుడు ఎన్నో వరాలని కూడా ఇచ్చేస్తాడు కదా. అలాగే నాగ సాధువులకి కొన్ని రకాల శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తులు ఉన్నా సరే వాళ్ళ అరణ్యంలో నుంచి జనసామాన్యంలోకి వచ్చి మనల్ని రక్షించడానికి ఎందుకు ప్రయత్నించారు? ముక్కు మూసుకుని వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉండొచ్చు కదా, ఉండలేదు. ఎందుకంటే దైవభక్తి ఎంతో దేశభక్తి కూడా అంతే ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాన్ని చేశారు. అలాగే మన దేశానికి మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే ఆవిడ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం కోసం కంచి మహాస్వామి వారి దగ్గరికి అలాగే దేవరా బాబా దగ్గరికి వెళ్తారు. దేవరా బాబా ఏం చెప్తారో తెలుసా? మళ్ళీ తిరిగి నీకు అధికారం వచ్చినప్పుడు ఈ గోవులని చంపే చట్టం తీసేయి, గోవులను రక్షించు అని చెప్తే అప్పుడు ఊకొట్టిన ఆవిడ గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 1966లో ఎంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందో మనం వీడియో చేసుకున్నాం, ఒకసారి చూడండి. కరాపాత్రి స్వామీజీ వారు ఆయన అనుచరులు ఈ గోవులను సంరక్షించడం కోసం వచ్చినప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతోందని చెప్పి లాఠీ చార్జీ చేసి బాష్పవాయువును ప్రయోగిస్తే ఎంతో మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో గోమాతలు ప్రాణాలు వదిలేశాయి. మీ కింద లింక్ పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట వాళ్ళు మాట్లాడి మనల్ని హింసిస్తూ మనల్ని బాధ పెట్టారు అంటే మూలంలో ఉన్నది ఎక్కడికి పోదు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మనల్ని బాధ పెడుతూనే ఉంటారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? మనం కూడా నాగ సాధువుల్లాగా కత్తి ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలా? వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలా? మనం కూడా హింసను ప్రేరేపించాలా, హింసాకాండ చెయ్యాలా అని అడుగుతారేమో. అక్కర్లా. ప్రభుత్వం మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఆ ఆయుధంతో మనం సరి అయిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. సరి అయిన వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని ఎవరు కాపాడతారో, మనల్ని ఎవరు సక్రమమైన మార్గంలో వాళ్ళు నడిపిస్తారో, మన ధర్మం ఎవరిని ఎన్నుకుంటే అలా చిరకాలం నిలబడిపోతుందో ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ఈ రోజుతో పోయేది కాదు. మనం పరాయి వాళ్ళకి మనల్ని పరిపాలించే హక్కు ఇచ్చేస్తే ఇప్పుడు మనం బానే ఉంటాం, కానీ మన తరతరాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మన భారతదేశం మీదకి వచ్చి మనల్ని పశువుల్లాగా హీనాతిహీనంగా చూస్తే ఎంతో మంది ప్రాణాలు ఇచ్చిన తర్వాత, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే ఈ రోజు పర్వాలేదు అనే స్థితికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ
ఆ చరిత్ర పునరావృతం అయ్యింది అంటే మనల్ని రక్షించడానికి ఏ భగత్ సింగో రాడు, మనల్ని రక్షించడానికి సావర్కర్ గాని, సుభాష్ చంద్రబోస్ గాని, లాలా లజపత్ రాయ్ గాని, వీళ్ళు ఎవ్వరూ మన కోసం మళ్ళీ రారు, మళ్ళీ పుట్టరు. మనమే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, సావర్కర్ లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, లాలా లజపత్ రాయ్ లాగా, భగత్ సింగ్ లాగా ఇలా మనమే మారితే అప్పుడు మన దేశం బాగుంటుంది. అలా చెయ్యాలి అంటే మన ఓటుని మనం వాడుకుందాం. శక్తిని పూజించే వాళ్ళకి వేస్తారో, శక్తికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి వేస్తారో మీ ఇష్టం. నా సోదరులని, నా కూతుళ్ళని, నా పిల్లల్ని కాపాడుకోవటం కోసం నా ప్రాణాలు ఇస్తాను అన్న వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తారో, లేదు అంటే మనల్ని తిడుతూ మనల్ని కాలరాసేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ మార్గంలోకి వెళ్తారో మీరే ఆలోచించుకోండి. సరి అయిన నిర్ణయం తీసుకుని మన అందరం కలిసి ఉందాం. ఎవరైనా సరే మన మీదకి యుద్ధానికి వస్తే మన అందరం కలిసి పోరాడదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.